ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము నవంబర్ 24 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని కృప మీకు నిత్యము తోడయుండి క్షేమమును, సమాధానమును, ఆశీర్వాదమును మీ కుటుంబములకు కలుగచేయునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాక్యమును వింటూ ఆయనలో ఎదగడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించడానికి ఆయన మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనం దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని కీర్తనాకారుడు చెప్పిన మాటలు విని ఎంతగానో మనము దీవించబడుతున్నాం. దావీదు భక్తుడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని మందిరములో తన అనుభవాన్ని వ్యక్తపరిచాడు. అయితే కయీనును దేవుడు ఆయన సన్నిధి నుండి పంపించి వేశాడు. కయీను ఎంతగానో నీ సన్నిధిని నాకు దూరం చేశావని దేవుని యొద్ద వాపోయాడు. దావీదు భక్తుడు కూడా బత్షెబా విషయములో తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధి నుండి ఆ వ్యక్తిని త్రోసివేయడానికి దేవుడు ఇష్టపడితే 51వ కీర్తనలో ఎంతగానో దావీదు పశ్చాత్తాపడినట్లుగా చూస్తాం. ఈ దినమున చాలామంది మందిరానికి మేము వెళ్ళలేకపోతున్నాం అని ఏవేవో సాకులు చెబుతూ ఉంటారు. అయితే మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ఒకవేళ దేవుడే మనలను ఆయన సన్నిధికి రానియకుండా త్రోసివేస్తున్నాడేమో ఆలోచించారా? అది ఎంత భయంకరమైనటువంటి శాపమో, అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో వివేచించండి. మనం మానేస్తున్నాం అనుకుంటున్నాము కానీ దేవుడే మనకు ఆ అవకాశాన్ని ఇవ్వటలేదేమో. ఆయన సన్నిధికి ఆకర్షిస్తే మనము తప్పనిసరిగా ఆయన మందిరానికి వెళతాం. దేవుని పిల్లలుగా ఈ దినం పునరుద్ధాన దినము గనుక దేవుని సన్నిధికి కుటుంబ సమేతముగా వెళ్ళి ఆయనను ఘనపరిచి ఆయన జీవము గల మాటలు వినడానికి మనము సిద్ధపడదాం. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 25వ చరణం. నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపావాత్సల్యమును బట్టి ఎంతగానో మీరు మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం మాతో మాట్లాడుతున్న మీ శ్రేష్టమైన వాక్కు కొరకై స్తోత్రాలు. దేవా, ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. వారి కుటుంబాలకు మీ కృప అనుగ్రహించి నడిపించండి. వాక్యము ద్వారా బలపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. ధైర్యము చెడిన వారిని బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకున్న కీర్తన గ్రంథము 37వ కీర్తన 25వ చరణములో దావీదు భక్తుడు ఒక శ్రేష్టమైన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు నేను చిన్నవాడను, ఇప్పుడు ముసలివాడను అన్నాడు. అంటే తన యొక్క ఆయుష్కాలాన్ని గూర్చి కాదు కానీ
తన అనుభవాన్ని గూర్చి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తన బాల్య దినము నుండి మొదలుకొని వృద్ధాప్యము వరకు ఆయన నీతిమంతుల యొక్క స్థితిగతులను గమనిస్తున్నాడు. నీతిమంతులను ఆయన పరిశీలిస్తున్నాడు. నీతిమంతుల జీవితాలలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశీర్వాదమైన పనులు ఆయన చూస్తూ, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తడము నేను చూడలేదు, అలాగనే దేవుడు వారిని విడిచిపెట్టడం నేను ఎరుగను అని సాక్ష్యమిస్తున్నాడు. నిజముగా నీతిమంతులుగా మనం బ్రతికితే లోకములో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు మనకెదురవుతాయి. అయితే దేవుని పిల్లలుగా నీతిని కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు ప్రభువు మనలను విడువడు, ఎడబాయడు అన్న సంగతిని ఎన్నడూ మరచిపోకూడదు. నీతిమంతుడు అనగా నీతిని కలిగి జీవించేవాడు. ఎవరు ఆ నీతి అంటే యేసు ప్రభువే మనకున్న నీతి. ఆయనే మన స్వాస్థ్యం. క్రీస్తును కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో లోకములో మనకెన్నో శ్రమలు, ఆపదలు, కీడులు కలుగుతాయి. కీర్తనాకారుడు అన్నమాట మనకి గుర్తుంది కదూ. నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగును, వాటన్నిటిలో నుండి దేవుడు వానిని తప్పించును అని. అనేకమైన ఆపదలు అంటే ఎన్నో విధాలుగా, ఎన్నో మార్గాల నుండి నీతిమంతుని పైకి అపవాది దాడి చేస్తాడు. ఆ దాడి నుండి ప్రభువే మనలను రక్షిస్తాడు. నీతిమంతునిగా బ్రతికితే మన పిల్లలు ఏనాడు కూడా భిక్షమెత్తరు, అనగా సమృద్ధికరమైనటువంటి కృపను, సమృద్ధికరమైన పోషణను దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే నీతిమంతునిగా బ్రతకాలి అంటే ఎన్నో శ్రమలను, ఎన్నో శోధనలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో నిందలను, కష్టాలను అనుభవించవలసినటువంటి ఓర్పు మనకెంతైనా అవసరం. దేవుని లేఖనములో ఒక మనుష్యుడు నీతిమంతుడుగా ఉండాలి అంటే ఈ రోజున ఈ లోకపు పరిస్థితులను బట్టి చాలా కష్టమే. సొదొమ గొమొర్రా యొక్క పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుడైన లోతు ఆ పట్టణములో ఉన్నప్పుడు వారి చేస్తున్న హేయమైన కృత్యాలను గూర్చి ఆయన చూస్తున్నప్పుడు తన మనస్సును దినదినము నొప్పించుకుంటూ, అంటే బాధపరుచుకుంటూ వచ్చాడని పేతురు భక్తుడు తన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో వ్రాశాడు. అంటే నీతిమంతుడైన వాడు చెడును చూసి సహించలేడు, చెడుతో సహవాసం చేయలేడు. చెడుకి దూరముగా ఉంటూ ఆ వ్యక్తి తన పరిశుద్ధతను, తన యథార్థతను కాపాడుకుంటూ ఉంటాడు. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తము చేత కడగబడ్డామో అప్పుడు మనం నీతిమంతులమయ్యామని రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తుంది. అంతేకాదు, క్రీస్తుని గూర్చిన వార్తను ఎప్పుడైతే విన్నామో ఆ వార్తను బట్టి క్రీస్తునందు విశ్వాసముంచుట వలన ఉచితముగా ప్రభువు మనలను నీతిమంతులుగా చేశాడని రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలుగా మనం మన ఆత్మీయ జీవితములో ఎంతగానో మనము క్రీస్తు రక్తము చేత కడగబడిన వారం. ఆయన రక్తము మనలో ఉన్న ప్రతి పాపము నుండి మనలను విమోచిస్తుంది. ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడ్డాం. ఆయన రక్తము మనలను ఎంతగానో నీతిమంతులునిగా మారుస్తుంది. కనుక క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి కూడా తన ఆత్మీయ జీవితములో ఆ పరిశుద్ధతను, ఆ యథార్థతను, ఆ నీతిమత్వాన్ని కాపాడుకునే వారమై ఉండాలి. క్రీస్తు యొక్క కృప,
ఎల్లప్పుడూ కూడా మన ఆత్మీయ జీవితాలకు తోడుగా ఉండి మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. అట్టి కృప మనకి తోడయ్యుండి నడిపించాలి అంటే ప్రార్థనా జీవితం, వాక్యపు సహవాసము, ఆత్మీయతలో ఎదుగుదల, సంఘముతో మనకుండేటువంటి సహవాసం, పరిశుద్ధాత్మలో బలపడుట, ఇవన్నీ కూడా ఎంతగానో ప్రాముఖ్యమైనవి. నేటి దినాలలో సరైన సహవాసము లేక, సరైనటువంటి ఆత్మీయ లోతు తెలియక, ప్రార్థన యందు బలపడలేక, వాక్యాన్ని సరిగ్గా చదవలేక అనేక మంది దేవునికి దూరమైపోతున్నారు. దేవుని పిల్లలుగా ఎదగలేకపోతున్నారు. ప్రియ సోదరుడా, సోదరి, నీ ఆత్మీయ జీవితాన్ని కడవరి దినములలో నీతిమత్వముగా కాపాడుకోగలిగితే ఎన్నడూ కూడా ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా ప్రభువు నిన్ను విడువడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండములు ఉన్నా కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దానియేలు సింహముల బోనులో ఉన్న దేవుడు దానియేలుని విడిచిపెట్టలేదు. యోసేపు చెరలో ఉన్న దేవుడు యోసేపుని విడిచిపెట్టలే. ప్రభువు ఎన్నడూ కూడా మనలను విడిచేవాడు కాడు. అయితే మనం దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితాన్ని నిత్యము వాక్యము చేత కాపాడుకుంటూ ఉండాలి. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. కనుక శ్రమలు కలిగాయను, శోధనలు కలుగుతున్నాయను, ఇబ్బందులు పడుతున్నామను నీతిమత్వమైన జీవితాన్ని విడిచి ఎన్నడూ ప్రక్కకి పోవద్దు. ప్రభువు పైన ఆనుకొనండి. మీ ఆత్మీయ జీవితాలను ఖచ్చితముగా ఆయన బలపరుస్తాడు. మీ యొక్క పరిస్థితులను ఆయన ఆశీర్వాదకరముగా మారుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఆయనకు సమస్తమును కూడా సాధ్యమే. అది నమ్మగలిగితే ఎన్నడూ కూడా మనం ప్రభువుని విడిచిపెట్టం. ఆయన కృప నిత్యము మనకి తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి నిత్యము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.